ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు చేసిన సింపుల్ రొటీన్ వ్లాగ్. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. చట్నీలోకి బీర తొక్కల పచ్చడి చేశాను. మన ఛానల్లో చాలా రకాల పచ్చడి రెసిపీస్ ఉంటాయి, చెక్ చేయండి. ఇడ్లీని మిక్సీలో చేసినా సరే చాలా మెత్తగా వచ్చాయి. లంచ్లోకి వచ్చేసరికి తోటకూర కాళ్ళు మొన్న ఆకు ముదిరిపోయిందని చెప్పాను కదా, ఆ కాడలోంచి పచ్చిశనగపప్పు వేసి కర్రీ చేశాను. ఈ రెసిపీ త్వరలో పోస్ట్ చేస్తాను. లంచ్ తర్వాత మా పాపను పడుకోబెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి సేమ్ క్వాంటిటీలో తీసుకుని కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకుని లైట్గా వాటర్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని ఇలా గాజు గ్లాస్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు నాటు వెల్లుల్లే తీసుకోవాలి. ఇలా పెద్దగా ఉండే వెల్లుల్లి తీసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది, త్వరగా పాడైపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోవడానికి మిక్సీ జార్లో కొద్దిగా లిక్విడ్ వేసుకుని వాష్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్